శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం. ఇప్పుడు ఎపిసోడ్ 40 చెప్పుకోవాలి. 39లో ఏం చెప్పుకున్నామంటే, విధివశాత్ ఆ సమయంలో గౌతముడు సమిధలను సేకరించటకే బయటకు వచ్చి వివస్త్రై ఉన్న నిన్ను చూచి కోపించి ఇకపై నీ సింహంగా మారుదోని శాపం ఇచ్చాను. అక్కడ దాకా చెప్తాం. ఇప్పుడు తల కంటిన్యూషన్ చేద్దాం. నీ పేరు భద్రుడు, కుబేరుని భృత్యుడు అయి ఉండి ఏలా ప్రాణులను హింసిస్తున్నావు. ఇదంతయు నా ధ్యాన మహిమ వల్ల తెలుసుకుంటుని అని చెప్పిన వెంటనే కుబేరుని సచివుడైన దివ్యమైన యక్షుని రూపమును పొంది ధ్యానకాష్ఠునికి ప్రాణమిల్లి ఇట్లను, పూర్వం జరిగినదంతయు నాకు ఇప్పుడు తెలిసినది. గౌతముడు శాపాంతమును కూడా వచించను. ధ్యానకాష్ఠునితో సంవాదం జరిగినప్పుడు నీ సింహత్వమును వదిలేదని చెప్పాను. నిన్ను ధ్యానకాష్ఠునిగా తెలుసుకుంటుని అని అతనికి నమస్కరించి అలకాపురికి వెళ్ళిపోయాను. రాజు పిచ్చివాడుగా ఉండుట చూచి మంత్రులు అతన్ని రేవాతీరంలో నివసించుతూ ఉన్న అతని తండ్రి వద్దకు తీసుకుని వెళ్ళి విషయంలో పూర్తిగా వివరించి చెప్పింది. కుమార వృత్తాంతం విని ఆ నందమహారాజు తన కుమారుని జైమిని ముని వద్దకు తీసుకునిపోయి, నా పుత్రుని ఉన్మాదమును పోగొట్టు ఉపాయమును వెంటనే చెప్పమని అడుగగా ముని పొంగవుడైన జైమిని చాలాసేపు ధ్యానించి శాపవృత్తాంతం చెప్పి, నీ కుమారుని అతి పవిత్రమైన స్వామి పుష్కరునికి తీసుకుని వెళ్ళి నియమపూర్వకంగా స్నానం చేయించమని చెప్పగా, నందమహారాజు తన కుమారుడు ధర్మగుప్తుని స్వామి పుష్కరిని యందు స్నానం చేయించినంతనే అతని ఉన్మాదం పూర్తిగా నశించెను. వారు అతట ఒక దినము గడిపి కృపానిధి అయిన వెంకటేశుని అర్చించి కుమారుని కుశలమడిగి నందుడు తపోవనమునకు వెళ్ళిపోయాను. తరువాత ధర్మగుప్తుడు ఎంతో భక్తితో వెంకటేశునికి బహువిధములైన ధనమును సమర్పించి ఏ అడ్డంకులు లేక రాజ్యము ధర్మానుసారముగా పరిపాలించాను. మానవులు ఉన్మాదం అంటే మూర్తి చేత కానీ దుష్టగ్రహముల చేత కానీ పీడింపబడినచో వారు పుష్కరిణి యందు స్నానం చేసిన యెడల వెంటనే విముక్తి పొందుదురు. స్వామి తీర్థమని ముమ్మారు పలికి ఏ నీటి యందు చేసినను అట్టివారు నిశ్చయముగా బ్రహ్మపదమును పొందుదురు. ఈ విధముగా మీకు శుభకరమైన ధర్మగుప్తుని కథను వినిపించితిని. దీనిని గూర్చి విన్నను. బ్రహ్మహత్య ఆది దోషముల నుండి విముక్తి కలుగును. స్వామి పుష్కరిణి సుమతి వృత్తాంతం. సూతుడు చెప్పాను. నైమిసారణ్యమునందు నివసించు ఓ తపోధనులారా, స్వామి తీర్థం యొక్క మహాత్మ్యము మరింత చెప్పేదను వినుడు. ఋషులు ఇట్టు పలికిరి. ఓ పౌరాణికోత్తమా, ఈ సుమతి ఎవరి పుత్రుడు? అట్లే మద్యము సేవించుట బోయ స్త్రీ యందు ఎందుకు ఆసక్తిని పొందేను? విస్తారముగా చెప్పు అనగా సూతుడు చెప్పాను. మహారాష్ట్ర దేశమందు యజ్ఞదేవుడను ఆస్తికుడైన బ్రాహ్మణుడు కలడు. అతడు మిక్కిలి దయ కలిగిన వాడై అతిథులను సేవించుతూ శివుని విష్ణువును అర్చించుతూ ఉండను. అతని కుమారుడే సుమతి. ఆ సుమతి తన తల్లిదండ్రులను భార్యను వదిలిపెట్టి విటులు గోష్ఠి యందు మనసు కలవాడై ఉత్కళ దేశంలోకి వెళ్ళి ఒక బోయ స్త్రీ ఇంటికి చేరి ఆమెతో కలిసి జీవించుట మొదలుపెట్టను. అతడు ధనాదులను దొంగిలించి తెచ్చి ఆమెకిచ్చి ఆమెతో సంభోగించుతూ ఒకే పాత్ర యందు భుజించుతూ సులను సేవించుతూ ఇంద్రియ భోగములకు వసుడై తన తల్లిదండ్రులను భార్యను మరచెను. ఒకనాడు అతడు కిరాతులతో కలిసి ఒక బ్రాహ్మణుని ఇంట్లో దొంగతనము చేయబోయి తొందరపాటు కలిగి తన కత్తితో ఆ యజమానిని చంపాను. అతడు చాలా ధనముతో బోయశ్రీ ఇంటికి వచ్చాను. కానీ బ్రహ్మహత్య కూడా భయంకర రూపము ధరించి అతనిని వెంబడించి కొంతకాలములకు తన స్వస్థలములో ఉన్న ఇంటికి పోయి దాగినా ఆ రూపం కూడా ఆ ఇంట్లో ప్రవేశించి భయపెట్టుతూ ఉండగా అతడు తన తండ్రిని శరణు వేడెను. తండ్రి రక్షించుటకు సిద్ధపడగా ఆ బ్రహ్మహత్య సుమతి తండ్రితో ఇట్లను, ఓ యజ్ఞదేవా, నీవు ఇతడిని విడిచిపెట్టును.
ఎందుకనగా ఇతడు మహాపాతకములు ఎన్నో చేశాను. నీవు ఇతన్ని పెట్టనసో మీ అందరినీ తినివేదును. ఒక్కని కొరకు కులమునంతటిని నాశనం చేసుకున్నట తగదు అని పలికాను. అప్పుడు యజ్ఞదేవుడు పుత్రునిపై స్నేహము నన్ను బాధించుతున్నది అని పలికాను. అది విని సుమతి పాతకములను చెప్పుతూ అతన్ని తన అరచేతితో మోదిని. ఆ సుమతి తండ్రి కాపాడము అని ఏడవసాగాను. అది చూచి అతని తల్లి, తండ్రి, భార్య అందరూ ఏడవసాగిరి. అదే సమయంలో శంకరుని అంశకర దుర్వాసుడు అతడికి వచ్చాను. యజ్ఞదేవుడు అతడిని స్తుతించి నమస్కరించి నా ఏకైక పుత్రుని సంహరించుటకు బ్రహ్మహత్య వెంటాడుతూ ఉండెను. నా కుమారుడు ఈ పాపం నుండి బయటపడినట్లు, ఘోరమైన ఈ పాపం తొలగిపోనట్లు ఒక ఉపాయం నువ్వు చెప్పు. నా కుమారునిపై దయ చూపును. ఇది విని దుర్వాసుడు చాలాసేపు ధ్యానించి యజ్ఞదేవునితో, నీ కుమారుడు చేసిన పాపం అతి క్రూరమైనది, దానికి ప్రాయశ్చిత్తం చెప్పేదాన్ని శ్రద్ధగా విను. మహాపుణ్యప్రదమకు వెంకటాద్రి అందుగల మంగళప్రదమైనది ఏగో స్వామి పుష్కరిణి కలదు. నీ కుమారుడు ఆ స్వామి పుష్కరిణి యందు స్నానం చేసినతో వెంటనే ఆ పాపము నుండి ముక్తిని పొందగలడు అని చెప్పగా యజ్ఞదేవుడు కుమారుడికి అతడు స్నానం చేయించింది. అప్పుడు ఆకాశవాణి మధురస్వరముతో యజ్ఞదేవునితో, ఓ మహానుభావ, నీ కుమారుడు తన పాపం నుండి విముక్తిని పొందినాడు, దీని ఎంత సందేహం లేదు. స్వామి పుష్కరిణి ఇటువంటి ప్రభావం కలిగినది. ఓ బ్రాహ్మణులారా, మీకు పురాతనమైన ఈ ఇతిహాసం చెప్పింది. ఇది విన్నవారికి, చదివిన వారికి కూడా వాజపేయ యాగం చేసిన ఫలితము కలుగును. రామకృష్ణతీర్థ మహిమ. సర్వ పాపములను నాశనం చే వెంకటాద్రి యందు కృష్ణతీర్థం యొక్క మహాత్మ్యము చెప్పేదని ఏకాగ్రచిత్తులై వినుడు అని సూతుడు చెప్పసాగాను. ఈ తీర్థమందు స్నానం చేసినంతనే కృతజ్ఞుడు కూడా విముక్తి పొందును. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను అవమానితురో, ఎవరు చేస్తారో చేసిన మేలు మరచుతురో వారందరూ కృష్ణతీర్థమందు స్నానం చేసినంతనే ముక్తిని పొందుదురు. వెంకటాద్రి యందు పూర్వము కృష్ణులను ముని నివసించుతూ ఉండని. అతడు ఎల్లప్పుడూ శ్రద్ధతో విష్ణువును భజించుతూ ఉండను. ఈ తీర్థమును అతడు ఏర్పరచను. ఈ తీర్థము పురాతనమైనది. దీన్ని గూర్చిన ఒక ఇతిహాసం చెప్పేదను వినుము. దీనిని వినినంతనే మానవుడు ముక్తిని పొందును. పూర్వం రామకృష్ణులను మహాముని ఉండెను. అనేక సుగుణములు కలిగి బ్రహ్మ యొక్క తత్వం తెలిసినవాడు. ఒకసారి ఆ ముని దారుణమైన తపస్సు కొనసాగించుతూ ఉండగా ఇంద్రుడు కల్పించిన విఘ్నములను దాటి తన శరీరంపై పుట్టిన పుట్టపై పిడుగుబడితో పైభాగం కూలిపోయాను. అప్పుడు స్వామి రామకృష్ణుని తపస్సుకు మెచ్చి ఇట్లనెను, నేను ఇతడు ఆవిర్భవించిన దినమున స్నానం చేసిన మానవుని పుణ్యమును ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. నీ పేరుతో ఈ తీర్థము లోకములందు పేరు పొందగలదు అని పలికి కొన్ని సమయములందు స్నానం గురించి చెప్పి అంతర్ధానమయ్యాడు. మీకు ఈ కృష్ణతీర్థం యొక్క మహాత్మ్యము తెలియజేస్తుంది. దీన్ని చదివిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగును. జలదాన మహిమ. సూతుడు ఇట్లు పలికిన, మహాపుణ్యప్రదముకు వెంకటాద్రి యందు ముఖ్యముగా దప్పికొన్న వారికి నీటిని ఇవ్వని వారు పశుపక్షాదులుగా జన్మించరు కనుక వెంకటాద్రి యందు శక్తిని అనుసరించి జలదానము చేయవలను. దీనికి ఉదాహరణగా ఒక పురాతనమైన కథను వినిపించదు. బ్రాహ్మణునికి బల్లికి జరిగిన పరమాద్భుతమైన సంవాదమును వినడు. ఈ బ్రాహ్మణుడు అన్ని విధములైన దానంలో చేసిన కానీ అవి అపాత్ర దానములు అయ్యను. ఎందుచేతనగా అతని హేతువాద ప్రభావమే. హేతువాది అయి పాత్రులను విస్మరించి అపాత్రులకు తాను సంపాదించినదంతయో ఆ అపాత్రులకు దానమిచ్చాను. ఈ కారణం నుంచే అతడు 3 జన్మలయంతో చాతకపక్షిగా, తరువాత మిథిలాధిపతి అయిన శృతకీర్తి ఇంటి యందు బల్లిగా జన్మించి ఇంటి ద్వారంపై ఉన్న గావనుపై ఉండి పురుగులను పట్టి తినుతూ 80 సంవత్సరాలు గడిపాను.
ఒకనాడు విదేహాధిపతి అయిన శృతకీర్తి ఇంటికి శృతదేవుడును ఋషి మిక్కిలి అలసినవాడై మధ్యాహ్న సమయమున రాగా రాజు అతన్ని చక్కగా పూజించి అతని పాదములపై చల్లిన నీటిని తనపై చల్లుకొని ఇంటి అంతటా పడినట్లు పైకి ఎగరవేశాను. విధివశాత్తు ఆ నీటి తుంపర్లు బల్లిపై కూడా పడిన. వెంటనే ఆ బల్లికి పూర్వస్మృతి కలిగెను. తాను చేసిన కర్మ ఫలితము గుర్తుకు రాగా శృతదేవునితో రక్షింపుము రక్షింపుము అని వేడను. ఆ బల్లి మాటలను విని బ్రాహ్మణుడు మిక్కిలి ఆశ్చర్యపడి ఆ బల్లితో ఏ కారణం వలన ఏ కర్మాచరణం వల్ల నీకు ఈ దశ పట్టినది అని చెప్పుని అడిగాను. అప్పుడు ఓ మహాప్రభు, నేను ఇక్ష్వాకు వంశమునందు పుట్టినవాడును, ఎన్నో విధములైన దానములు ఇచ్చి తిని ఆయనను నాకు ఈ దుర్గతి పట్టినది. ఊర్ధ్వగతి లేకున్నది. 3 మార్లు చేతకా పక్షిగా, 1 మారు పెద్దగాను, 7 జన్మల్లో కుక్కగాను పుట్టి ఇప్పుడు బలిగా జన్మించింది. ఈరోజు మీ పాదోదకము నాపై పడుటతో పూర్వజన్మ శృతి కలిగినది. ఇటువంటి బల్లి జన్మలు మరి 28 విధిచే నిర్ణయింపబడినట్లు తెలియచున్నది. ఈ జన్మల చేత నాకు మిక్కిలి భయము కలుగుతున్నది. దానికి గల కారణము విస్తారముగా తెలుపమని ఆ బ్రాహ్మణుని అడిగాను. అతడు విజ్ఞాన చక్షుచే కారణమును తెలుసుకొను. శృతదేవుడిచ్చిన పుణ్యం వలన హేమాంగునికి బలిరూపమునుడు విముక్తి. ఓ రాజా వినుము, నీవు వెంకటాద్రింద జలదానము చేయలేదు. ఆ జలము సులభమని మూల్యం లేనిదని తలచి మండు వేసవిలో తప్పిచే బాధపడుతున్న బ్రాహ్మణులకు నీటిని ఇవ్వలేదు నువ్వు. ఆ విధముగా పాత్రులైన వారికి దానములు చేయకపోవుట, సాధువులను సేవింపకపోవుటచే ఎట్టి దుర్గతి పట్టినది. వెంకటాద్రింద చేసిన పుణ్యము కొంత నీ పాపం నశించుటకు శాంతించుటకు ఇచ్చదను. దానివల్ల నీవు చేయబో కర్మల ఫలితం చేయింపగలవని చెప్పి ఒక దినము యొక్క పుణ్యమును రాజుకు ధారపోసాను. దాని ప్రభావంతో అన్ని పాపం నశింపగా ఆ బల్లి తన రూపమును విడిచి పురుషునిగా మారి బ్రాహ్మణునికి ప్రదక్షిణ చేసి నమస్కరించి అనుమతి తీసుకుని దేవతలందరూ స్తుతించుతూ ఉండగా స్వర్గములకు వెళ్ళాను. అతట సకల భోగములను అనుభవించి ఇక్ష్వాకు వంశమందు కకూత్సులను పేర జన్మించి వశిష్ఠునిచే ప్రబోధం పొంది అన్ని పాపములను పోగొట్టుకుని దివ్యజ్ఞానములు పొంది విష్ణువుతో సాయుధ్యం అందినం. ఈ విధముగా వెంకటాద్రి పుణ్యప్రదం పాపనాశకము మీకు పరమ పుణ్యప్రదమైన వెంకటాద్రిందు జలదాన ఫలం గురించి చెప్పి తిని. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విశ్రాంతిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.